పేదింటి పిల్లనో లేదా రోడ్ల మీద కాగితాలు ఏరుకునేదాన్నో కుంటిదాన్నో గుడ్డిదాన్నో అనాథనో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఎప్పుడైనా విన్నావా? మాట్లాడవే. వినలేదండి. నువ్వు వెళ్ళారా? కూర్చో. అంతెందుకు, నీ సంగతి కొద్దాం. నీ కూతురు పిక్ పాకెట్ గాడిని ప్రేమించిందనుకో, వాడికిచ్చి పెళ్లి చేస్తావా? ఓ బేవర్స్ గాడిని లవ్ చేసిందనుకో, వాడికిచ్చి చేస్తావా? నోటితో చెప్పు. చేయనండి. నువ్వు వాడి మక్కెలు ఎరగొట్టి బొక్కలో దోస్తావు, అంతేగా? నోటితో. అంటే అంటే నెలకి 3000 రూపాయలు సంపాదించే నీ రేంజ్కే అలా అంటే కోటీశ్వరుడైనా పిల్ల తండ్రి ఆ ఫుట్పాత్ గాడికిచ్చి పెళ్లి ఎలా చేస్తాడనుకున్నావురా? పోరా. ప్రేమించుకున్నారంట, ప్రేమించుకున్నారు. నువ్వు పారిపోతాదయ్యా. నువ్వు పారిపో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తాతయ్య, నా మాట విను. నువ్వు పారిపో. చెప్పైన చెప్పాలి, చావైన చావాలి. అంతేగాని వీపు చూపించి పారిపోవడం మన వంశంలో లేదురా. రాణిరా నా కొడుకుల్ని. నువ్వు తప్పు. తాతయ్య, పూర్తిగా మాట్లాడుకో. వాడు చాలా మంది ఉన్నారు, దొరికితే చంపేస్తారు. చెప్పమండ్రా. సత్య ముందు కనీసం నలుగురున్న వేసి సస్తాడ్రా. ఏరా, ఎండ కన్నెరక్కుండా పెంచిన నా బిడ్డని కన్నె కాదు అన్నీ అనుభవించాను అని పుట్టుమచ్చ లెక్కలు చెప్తావరా? జాతి తక్కువ నాయల. చెయ్యి కాలుతుందని నా కూతురికి హారతి కూడా నేనే పట్టేవాడిరా. అలాంటిది నా కూతురు తప్పుడుదంటూ దాని జీవితంలో నిప్పులు పోస్తావరా? మోసాలి నా. చూడండి, అందరూ చూడండి. బీడికి కూడా గతి లేని బికారి నా కొడుకులు బిల్డింగ్ల మీద కన్నేస్తే ఏం జరుగుతుందో చూడండి, బాగా చూడండి. ఎందుకు సార్ ఆపారు? నా పరువు తగలెట్టిన ఈ నాయలు బురద కావాల్సిందే. మీరు తప్పుకోండి. ఏంటండి మీరు మాట్లాడేది? మీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చి ఎక్కింది. వీళ్ళిద్దరిని సజీవ దహనం చేస్తే గానీ నా పిచ్చి తగ్గదు. వీళ్లను సజీవ దహనం చేసి మీరు సజీవ సమాధి అవ్వాలనుకుంటున్నారా? వీళ్లను చంపితే మీరు జీవితాంతం జైల్లో సమాధి అవుతారు. అయినా పర్వాలేదు. నా పరువు, నా కుటుంబ గౌరవం నాశనం చేసిన వీళ్ళ బూడిద కల్లారా చూడాల్సిందే. 1000 మంది ముందు వీడు నా కూతుర్ని బేవర్స్ అన్నాడు. నా కూతురి ఒంటి మీద వాడి పళ్ళగాట్లు, గోరు గిచ్చుళ్ళు ఉన్నాయన్నాడు సార్. ఆగండి. ఇంకా నా కూతురు పెళ్లి ఎలా అవుతుందండి? చంపితే అవుతుందా? వీళ్ళని చంపితే మీ కూతురు పెళ్ళైపోతుందా? చెప్పండి. వదిలేస్తే అవుతుందా? క్షమించేస్తే అవుతుందా? ఏం చేస్తే దాన్ని పెళ్లి అవుతుందండి? ఎవడి కాలు పట్టుకుంటే దాన్ని కట్టుకుంటాడు. ఇంత జరిగాక ఇక దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నేను చేసుకుంటాను. అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నేనేదో మీ అసహాయతను అడ్డం పెట్టుకుని ఈ అవకాశాన్ని వాడుకోవటానికి అంటున్న మాటలు కావి. మనస్ఫూర్తిగా అంటున్నాను. మాకు తెలుసు బాబు, కానీ మా అమ్మాయి గతం గురించి అంతా తెలుసు. తెలిసే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. శీలం అనేది శరీరానికి సంబంధించిందనుకునేవాణ్ణి కాను నేను. అది మనసులో ఉంటుందని నమ్మేవాణ్ణి. నాకు గతంలో పెళ్ళయింది, కానీ తను చనిపోయింది. అంటే నేను శీలం పోయిన వాణ్ణే కదా. నాకు లేని శీలం నా భార్యలో ఉండాలనుకోవడం, మందు తాగుతూ మద్య నిషేధం కావాలని వాగినట్టుంటుంది. పెళ్లికి ముందు మీ అమ్మాయి ఏంటనే దానికంటే పెళ్ళయిన తర్వాత నా భార్యగా నన్ను అర్థం చేసుకుని సర్దుకుపోవటం నాకు ముఖ్యం. బాబు,
నేను వింటుంది అబద్ధమో నిజమో, చూస్తుంది కలో మాయో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఆ దేవుడే స్వయంగా వచ్చి నీకు వరం ఇస్తాను అంటే ఆనందంతో గొంతు పెగలడం లేదు. థ్యాంక్ యూ బాబు. ఒక్కసారి మధు అభిప్రాయం కూడా తెలుసుకుంటే. మా అమ్మాయికి ఇష్టమే బాబు. మీరే మరోసారి ఆలోచించి నిర్ణయించుకుంటే. మీ అమ్మాయిని చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలు బాబు, ఈ ఒక్క మాట చాలు. ఈ సిటీ మొత్తం ఆశ్చర్యపోయేలా మీ పెళ్లి ఘనంగా గర్వంగా నేను చేయిస్తాను. వద్దండి, ఇప్పటికే ఓసారి పెళ్ళాగిపోయి మధు అందరిలోనూ అల్లరిపాలైంది. మళ్ళీ ఆ పొరపాటు జరగటానికి వీల్లేదు. అందుకే మన అనుకునే నలుగురు మధ్య సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. అదేంటి బాబు? అవునండి, అలాగే చేద్దాం. అవునన్నయ్య, అదే బెటర్. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది తాతయ్య? 10-20. ఏ ఇంకో 10 నిమిషాల్లో మధు పెళ్లి తాతయ్య. భర్త బతికుండగానే భార్యకి పెళ్ళవడం నువ్వెక్కడైనా చూసావా? కానీ నా భార్యకి అవుతోంది తాతయ్య. బాబు, నేను దురదృష్ట జాతకుండి తాతయ్య. పుట్టగానే నా తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాకు దూరం అవుతోంది. తాతయ్య, నాకు మాటిస్తావా? కనీసం నువ్వైనా నన్ను విడిచిపెట్టకుండా ఎప్పటికీ నాతోనే ఉంటానని. ఉంటానురా. ఆ చావేరండి వెతుక్కుంటూ వచ్చిన దాన్ని చంపైనా సరే నీతోనే ఉంటానురా. చివరి వరకు నీతోనే ఉంటానురా. మీ పేరు? బలరాం. పసుపులేటి బలరాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. యా, నీ పేరమ్మా? నిన్నేనమ్మా? చెప్పమ్మా. మధులత. ఇంటి పేరు? పర్వతనేని. ఇక్కడ సంతకం పెట్టమ్మా. మీరు కూడా పెట్టండి సార్. సాక్షి మీరు పెట్టండి. ఇక్కడ అబ్బాయి తరఫున మీరు పెట్టండి. ఏంటో పోలీసుడు పెళ్లికి కూడా సాక్ష్యం. థ్యాంక్ యూ. ఇక దండలు మార్చుకోండి. తీసుకోమ్మా. ఇప్పటి నుంచి మీరిద్దరూ చట్టబద్ధంగా భార్యాభర్తలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రార్ గారిని డ్రాప్ చేస్తాం మనం. అలాగనే. బాబు, అయ్యో ఏంటి సార్ ఇది? ఏం బాగాలేదు. ఇది ఆనందంగా మీ కూతురు నా చెయ్యి పట్టుకోవాల్సిన సమయం. మీరు నా కాళ్ళు పట్టుకోవటం తప్పు. లేదు బాబు, సాంప్రదాయబద్ధంగా మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయినా కనీసం మీ పాదాలని తాకైనా నా రుణం తీర్చుకునే బాబు. ఓకే ఓకే, ఇప్పుడు మీ బాధంతా నా రుణం తీర్చడం గురించేగా? అవును బాబు. అయితే ఓ పని చేయండి. చెప్పు బాబు. నా ప్రాణాలు ఇమ్మన్నా ఆనందంగా ఇస్తాను. నా ఆస్తి మొత్తం రాసిమ్మంటావా? అవేం కాదండి. మరి వెంటనే మీరు ఆ గెడ్డం తీసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అదేం కోరిక సార్? ఆయన గెడ్డం మీకేమడ్డం? ఆయన గడ్డం మాకడ్డం కాదండి. మరి రేపు మాకు పుట్టబోయే బిడ్డ నిద్రపోతుంటే ఈ తాతగారు వచ్చి ముద్దాడాడనుకో, ఆ గడ్డం గుచ్చుకొని ఏడుస్తాడు కదా, అందుకు. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. ఏమైంది అల్లుడు గారు? నాకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. చూసారా, మీ కూతురు నా ఇంటికి సిఐ భార్యగా రావట్లేదు, డిఎస్పీ భార్యగా వస్తుంది. ఇదంతా మధు మహిమ. ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. రేపే డ్యూటీలో జాయిన్ కావాలి. రేపా? ఎస్. పోస్టింగ్ ఎక్కడ సార్?
హలో